యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. మీ హ్యాండ్ రైటింగే మీ సక్సెస్కి కారణం అవుతుందండి. ఒక బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది. మీ మ్యాట్ పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్తో రాసి దాంట్లో మధ్యలోని హైలైట్ ఆల్ఫాబెట్స్ కానీ వేసి హైలైట్ చేస్తే ఆ చదివే వాళ్ళకి అది ఒక ఆనందం వస్తుంది. ఈవెన్ మీరు ఎగ్జామ్లో రాసే మ్యాటర్ కూడా ఇన్ కేస్ మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే మ్యాటర్ ఆన్సర్ కొంచెం ఇటు అయినా 15% వరకు రుద్దే వాళ్ళ మీద మైండ్లోని ఎఫెక్ట్ చేస్తుంది. మంచి హ్యాండ్ రైటింగ్ మంచి స్కోర్ చేయడానికి సక్సెస్కి అదొక కారణం. సో ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఎలాగ మన ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మంచి హ్యాండ్ రైటింగ్ రాయాలనుకుంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలా. మీ బేస్ లైన్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలని. బేస్ లైన్ అంటే మీకు సింగిల్ రూల్ అనుకోండి, కింద నుండి లైన్ ఆ లైన్ రూల్కే బేస్ లైన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. మీ ప్రతి లెటర్ దానికి టచ్ అవ్వాలి. నా కొన్ని స్ట్రోక్స్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయాలంటే స్పెషల్గా నేను మీకు కలర్స్లో చెప్తాను. సో కలర్ఫుల్గా ఉంటుంది. మీ స్ట్రోక్ అనేది 45 యాంగిల్ క్రాస్ ఉండాలండి. ఇది ఫ్లాట్ బ్రష్ అంటారు, ఇది రౌండ్ బ్రష్ అంటారు. ఈ ఫ్లాట్ బ్రష్తో రాసేటప్పుడు మీ స్ట్రోక్ ఈ బ్రష్ అనేది ఇదే యాంగిల్లో ఉండాలి. సో చూడండి, ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే మీకు ఇది 45 యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ 90 యాంగిల్ హాఫ్ చేస్తే 45 యాంగిల్. సో ఆల్ఫాబెట్ 45 యాంగిల్ క్రాస్ ఉండాలా, ఈ లైన్ కూడా క్రాస్ రావాలండి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటువైపు స్ట్రోక్ గీసేటప్పుడు బ్రష్ ఇలా తిప్పకూడదు. ఇట్ షుడ్ బీ స్ట్రైట్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ 45 యాంగిల్ అండ్ యూ హోల్డ్ ద బ్రష్ ఇన్ క్రాస్ పొజిషన్ లైక్ దిస్. Cross, and when you will draw opposite side stroke, it should keep the brush direction in same way. See, so this one will come little thin, this side will come fat. ఈ థిన్ ఫ్యాట్ అనేది కంపల్సరీ రావాలి, మెయింటైన్ చేయాలి. అది అలాగే అడ్డగా స్ట్రోక్ వేస్తే చూడండి ఇంకా థిన్ వస్తుంది. ఇట్ విల్ కమ్ మోర్ థిన్. సో వీ విల్ గెట్ 3 different thicknesses, right? So these are the basics which we will use. And next point, important point, letters you should not be bend from center. Means some people are writing like this. You should not come bend. It should not come bend. Your letter should be straight. Each stroke should be straight. And ప్రతి stroke straight ఉండాలి. మీరు ఎక్కడ బెండ్ చేయాలంటే ఈ ఎండ్స్కి చేసుకోవచ్చు. కనెక్టర్స్ అంటారు. వీటికి మీరు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. ఓకే, సో వీ లెర్న్ ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు యూస్ 45 యాంగిల్ క్రాస్ అండ్ స్ట్రైట్. సెకండ్, అపోజిట్ సైడ్ వెన్ యూ విల్ డూ షుడ్ నాట్ చేంజ్ ద బ్రష్ డైరెక్షన్. థర్డ్ పాయింట్, వెన్ యూ యూజ్ ది హారిజంటల్ లైన్ ఇట్ విల్ కమ్ మోర్ థిన్ ఇఫ్ యూ విల్ వోంట్ చేంజ్ ద బ్రష్ డైరెక్షన్. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. క్రాస్గా ఉండాలా, బ్రష్ ఒకే డైరెక్షన్లో పట్టుకోవాలా, డైరెక్షన్ మార్చినప్పుడు స్ట్రోక్ చేంజ్ చేసేటప్పుడు థిక్గా వస్తుంది. థర్డ్ ఏమో ఇలాగ అడ్డగా గీసేటప్పుడు థిన్గా వస్తుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, షుడ్ నాట్ బెండ్ ది స్ట్రోక్. స్ట్రోక్స్కి ఇలాగ ఇష్టం వచ్చినట్టుగా బెండ్ చేయకూడదు. దీనికి బాడీ అంటారు, స్ట్రోక్ బాడీ, ఆల్ఫాబెట్ బాడీ. ఇది బెండ్ అవ్వకూడదండి. ఇట్ షుడ్ బీ స్టిఫ్. దెన్ యువర్ హ్యాండ్ రైటింగ్ విల్ కమ్ బ్యూటిఫుల్. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఈ కనెక్టర్స్ అనేది మీరు ఎలా పడితే అలాగే వాడుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు. నౌ ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్ హౌ టు ఇంప్లిమెంట్ దీస్ స్ట్రోక్స్ ఇన్ ఎనీ వర్డ్. ఒక వర్డ్ రాయాలంటే ఈ స్ట్రోక్స్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఐ విల్ డ్రా లైన్. బేస్ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఆల్ఫాబెట్ ఆ బేస్ లైన్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. సీ నౌ red color. Okay, I am writing my name. See, cross stroke,
cross stroke. Now I am writing A. See, I am not changing the brush direction. Brush ki okela pattukunnanandi, change cheyatledu, automatic stroke vastadi. See now. ఓకే రైట్. ఇప్పుడు ఈ లెటర్లో మీకు గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి, ఇది కొంచెం సన్నం అయింది. ఈవెన్ బ్రష్ వీ విల్ టర్న్ లైక్ దిస్, బ్రష్ ఇలా తిప్పేటప్పుడు ఇది చూడండి సన్నంగా వస్తాయి, ఇది కూడా సన్నంగా వస్తాయి. ఇట్స్ మీన్స్ యు ఆర్ రైటింగ్ పర్ఫెక్ట్లీ. ఇదే సిమ్టమ్స్ అని పర్ఫెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా లెటర్కి మీరు డెకరేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డెకరేట్ చేయాలనుకుంటే దెన్ యూ యూజ్ ద థిన్ బ్రష్. For example, see, like this. Okay. Here you can bend connector. Yes. This is called. See. You can do the decoration or any modification only in a connector strokes, and then you can put anything on background for supporting purpose. Any diagram మీరు ఏదైనా కావాలంటే ఏదైనా పిక్చర్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక బ్రష్ యాడ్ చేస్తున్నాను. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద వే టు రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మరొక వర్డ్ రాస్తాం. దిస్ ఈజ్ అ నార్మల్ హ్యాండ్ రైటింగ్. నౌ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. కర్సివ్లో ఎలా? వెరీ ఈజీ. ఐఎమ్ రైటింగ్ అనదర్ నేమ్. ఓకే, సీ నౌ స్ట్రైట్. Okay, Attica. I have written this one. Now I will do the decoration part. See, ఇప్పుడు మీకు నేను మరొక లెటర్ విత్ కర్సివ్ రైటింగ్, బ్యూటిఫుల్ హెడ్డింగ్ అండ్ విత్ హైలైటర్ అండ్ విత్ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, సో జస్ట్ వాచ్ చేయండి. Yes, now this is the word which I have written with same brush direction. Brush ఒకేలాగా పెట్టి నేను ఈ వర్డ్ని రాసానండి. ఇప్పుడు నేను దీన్ని డెకరేట్ చేస్తాను. I will decorate it. See now, edge. That's it. It is not required too much. Sufficient. Now I will highlight. So you take another color, yellow. How to highlight in particular any word or heading? Just you put the shadow one side. See, it will look beautiful. Now one side మీరు ప్రతి ఆల్ఫాబెట్కి హైలైట్ ఇస్తే చాలా అందంగా కనబడుతుంది, స్పెషల్గా ఉంటుంది ఆ వర్డ్.
ఇంకా చేయాలనుకుంటే బ్లాక్ ప్లస్ రెడ్ మిక్స్ చేసి ఈ డార్క్ కలర్ మీరు ఈ పార్ట్కి ఇవ్వచ్చు. చూడండి, హాఫ్, ఓన్లీ హాఫ్. ఇది డెకరేషన్. ఓకే, సి కంప్లీటెడ్. ఓకే చిల్డ్రన్, ఈ రకంగా బ్యూటిఫుల్గా హ్యాండ్ రైటింగ్ మనం రాయొచ్చు. మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు మీ పేరుని ఈ రకంగా అందంగా రాసి నా నంబర్కి వాట్సాప్ చేయండి. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్, జస్ట్ యూ రైట్ యువర్ నేమ్, యువర్ ఓన్ నేమ్ and send to me in WhatsApp so that I will see that if it is required any corrections I will inform you. మీకు కానీ ఈ రకంగా మంచి హ్యాండ్ రైటింగ్స్ ఇంకా నేర్చుకోవాలనుకుంటే జస్ట్ నాకు కామెంట్ బాక్స్లోని మెసేజ్ చేయండి. వీఆర్ ఇంట్రెస్టెడ్ సో దట్ I will teach some more tips. Okay children, bye.